delighted to welcome Shri Itala Rajender Garu, Honorable Member of Parliament, has devoted decades of his स्वागतम सुर सरस्वती की ईदे स्वागतम ईदे स्वागतम स्वागतम गणनायकिनी की ईदे स्वागतम. Our Governor, Honorable Governor Shri Pratap Shukla ji, పూజ్యులు మాజీ గవర్నర్ పెద్దలు దత్తాత్రేయ గారు, గౌరవ ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారు, సెంట్రల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అనురాధ గారు, మా మిత్రుడు మా నాయకులు మల్లారెడ్డి గారు, ఈ స్కూల్కి ఫార్వర్డ్ చేయడంలో ప్రమోట్ చేయడంలో సహకరించినటువంటి ఒక ప్రమోటర్ రాఘవరెడ్డి గారు, టీచర్స్కి, స్కూల్ యాజమాన్యానికి, వెల్ విషర్స్కి, అధికారులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారం. కిషన్ రెడ్డి గారు వచ్చారు, ఇంకా ఇంకో 10 నిమిషాల్లో వారు రాబోతా ఉన్నారు కాబట్టి ఇంకా 10 నిమిషాలు నడపాల్శాఖ ఉన్నది. అవసరమైతే మా వైస్ ఛాన్సలర్ కూడా 2 నిమిషాలు మాట్లాడితే పిల్లలకు ఆశీర్వాదానికి ఆస్కారం ఉందని చెప్పి మీ యజమాని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇక గురువుల తల్లి కాబట్టి నేను రాగానే అడిగిన మల్లారెడ్డి గారిని, ఈ ఐరా అంటే అర్థం ఏంటి అని. అంటే ఐరా అంటే సరస్వతి అని చెప్పినాడు. అంటే ఈ బోరంపేట విలేజ్ లో మా మల్లారెడ్డి గారు ఆనాటి సర్పంచ్గా పనిచేసినటువంటి నాయకుడు కాబట్టి ఈ గ్రామంలో ఒక గొప్ప సరస్వతి నిలయానికి శ్రీకారం చుట్టినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. రెండవది, రాగానే పిల్లలు ప్రదర్శించినటువంటి నాటకాన్ని వాళ్ళ యాక్టివిటీ చూసిన భారతీయ సంస్కృతి, మన సనాతన ధర్మం, మన దేశం యొక్క విశ్వాసానికి ప్రతిబింబం రూపంలో ఉన్నటువంటి ఆ పిల్లల డాన్స్ ప్రోగ్రాం కూడా చూసినాం. తప్పకుండా నేను ఆ బుక్ అంతా చూస్తుంటే పిల్లలని ప్రపంచ ఆస్తిగా చూపించే ప్రయత్నం చేశాను. మీరు టుడే ఏ గ్లోబల్ విలేజ్ ప్రపంచం ఒక గ్లోబల్ విలేజ్ గా ఉంది. ఒకనాడు పూర్వకాలంలో అయితే ఏ ప్రాంతానికి ఆ ప్రాంతమే పిల్లలు చదువుకునే వెసులుబాటు ఉండే. హైదరాబాద్ పంపాలంటేనే పెద్ద కథ, ఎట్లా పోతాం ఎట్లా చదువుకుంటామని చెప్పి అది ఉండే. కానీ మన పిల్లలు ఇలా అమెరికాలో చదువుకుంటున్నారు, మన పిల్లలు ఇలా ప్రపంచ మూలమూలగా చదువుకునే పరిస్థితి వచ్చింది. ఆస్తిగా, ప్రపంచ ప్రజల ఆస్తిగా గుర్తించుకునే పరిస్థితి వచ్చింది. ఇలా విద్యాలయాన్ని మనం ఒకనాడు ఆశ్రమ పాఠశాలను చూసినాం, మనం గవర్నమెంట్ పాఠశాలను చూసినాం. మనం ఆశ్రమ పాఠశాలల్లో, గవర్నమెంట్ స్కూళ్లలో ఇలా ఎడ్యుకేషన్ తో పాటుగా, విద్యతో పాటుగా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీ విషయంలో ఇంత గొప్పగా ఇలా అది కనపడుతున్నాం. సాయంత్రం కానీ ఒక ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీ పీరియడ్ ఉండే. అనేక విషయాల పట్ల పిల్లల్లో ధ్యాస పెంచడానికి, క్రియేటివిటీ పెంచడానికి చాలా ప్రయత్నం జరిగేది. కానీ మనం చూస్తా ఉన్నాం, స్కూల్లో గ్రౌండ్ ఉండదు, రోడ్ల మీద చదువు తప్ప, మార్కుల కూడా మనం తప్ప, ఆ పాప గాని ఆ బాబు గాని వాళ్ళు ఎంత సృజనాత్మకత ఉంది, ఎంత క్రియేటివిటీ ఉంది, వాళ్ళు ఎంత విశ్వాసం పొందుతామనేటువంటి భావన ఎందుకో మర్చిపోయింది. మళ్ళీ ఈ మధ్య కాలంలోనే ఎడ్యుకేషన్ సిస్టమ్ లో చాలా మార్పులు వస్తా ఉన్నాయి. ఆ మార్పులలో ప్రధానమైంది ప్రాక్టికాలిటీ ఉండాలి, అవసరమైనదిగా ఉండాలి, అది సంపద సృష్టించేదిగా ఉండాలి. అందరికీ నెక్కి
ఇలా ఎథిక్స్ అండ్ వాల్యూస్ తో కూడి ఉండాలని చెప్పి భావిస్తా ఉంది. కాబట్టి ఇలా ఇలాంటి స్కూళ్ళు తప్పకుండా ఆ కార్పొరేట్ స్కూళ్లతో పోటీ పడి ఆ మాయలో పడకుండా పిల్లల్ని రైలు నడవడానికి 2 పట్టాలు ఎంత ఇంపార్టెంట్, ఒక పట్ట రైలు నడిచే దాంట్లో 2 పట్టాలు ఎంత ఇంపార్టెంట్ అని చెప్తున్నామో, ఒక పట్ట మార్కుల పట్టిక అయితే ఇంకొక పట్ట పిల్లలకి సంస్కారం కావాలి, సభ్యత కావాలి. నేను నా ఇంట్లో నా కొడుకు మార్కులు వస్తే సంతోషపడాలని, నా కొడుకు ఏమైనా చుట్టాలు వస్తే నమస్కారం పెట్టి కూర్చోండి అంకుల్ అంటే సంతోషపడుతుంది. ఇవాళ పేరెంట్స్ పిల్లలతో గడిపే పరిస్థితి లేదు. పేరెంట్స్ వాళ్ళ పిల్లల వాళ్ళు ఉంటున్నారు, పిల్లలు సెల్ ఫోన్ల మీద కంప్యూటర్ల మీద పిల్లలతో గడిపే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఇళ్లలో తాతలు లేరు, నానమ్మలు లేరు. తాతలు నానమ్మలు కనుక వెళ్ళి ఉంటే ఇలా అవుట్డేటెడ్ అయితే మనం అంటున్నామో, అన్ప్రొడక్టివ్ అంటున్నామో, ఇలా అన్ప్రొడక్టివ్ ఆ తాతలు ఆ నానమ్మలు పెద్దలు కిషన్ రెడ్డి గారిని వెనుకనే రావాల్సిన కోరుతా ఉన్నాం. It's our honor to invite our distinguished guest. వరకు నేను నడిపిన కిషన్ రెడ్డి గారు ఇవాళ నేను నా మల్లారెడ్డి గారు అయితేనేమో పాలిటిక్స్ లో ఉంటాడు కాబట్టి, రాఘారెడ్డి గారు కూడా మంచి ఎడ్యుకేషన్ పోల్ట్రీ ఫార్మర్ అని చెప్పింది. ఇప్పుడే పోల్ట్రీ ఫార్మర్ ఉండాలో ఎక్కడైనా రాణిస్తానని నమ్మకం ఉన్నాను. నేను దీనివల్ల ఛేదిస్తానే సాధిస్తానే విశ్వాసం ఉన్నది కాబట్టి తప్పకుండా నేను ఒకటే చివరిగా యజమానికి సూచన చేస్తా ఉన్నా. పిల్లలకి తల్లి తండ్రి నానమ్మ తాతయ్య ఏ అనుభవాన్ని జ్ఞానాన్ని అయితే వాళ్ళకి ఇవ్వండి, అది తక్కువ అయిపోయింది. నానమ్మ లేరు ఇళ్లలో, తాతయ్య లేరు ఇళ్లలో. అంటే మన విశ్వాసాలు, మన కుటుంబ సంబంధాలు, మానవీయ కోణాన్ని ఆవిష్కరించినటువంటి ఆ తాతలు నానమ్మ లేరు కాబట్టి ఆ బాధ్యత పేరెంట్స్ ఉండే. కానీ పేరెంట్స్ కూడా బిజీ అయిపోయిండు. బిజీ అవడం కాదు, పిల్లలు కూడా బిజీ అయిపోయిండు. వాళ్ళు నాన్నని పట్టించుకుంటున్నారు, అమ్మని పట్టించుకుంటున్నారు, సెల్ ఫోన్లతో ఆడుకుంటున్నారు. వాళ్ళు సైన్స్ అండ్ టెక్నాలజీ ఫర్ బోత్ వేస్. వన్ ఈజ్ కన్స్ట్రక్టివ్ సైడ్, అనదర్ వన్ ఈజ్ డిస్ట్రక్టివ్ సైడ్. నీ చేతిలో ఉన్న సెల్ ఫోన్, నీ ఇంట్లో ఉన్న టీవీ, నువ్వు ఆడుతున్న కంప్యూటర్, ఇవాళ అది నేను విజయపీఠాన్ని తీసుకుపోతుంది. అది ఒక్కోసారి పతనానికి దాచేసే ఆస్కారం ఉంటుంది. కాబట్టి అది కావాలని కావచ్చు, కానీ ఇవాళ పిల్లలతో ఇంటరాక్షన్ ఎక్కువ ఉండాలని చెప్పి పేరెంట్స్ కోరుతా ఉన్నా. అదేవిధంగా క్లాస్ రూమ్లలో, స్కూళ్లలో ఇవాళ తల్లిగా తండ్రిగా ఆ పిల్లలకి వాళ్ళు ఏదైతే కోల్పోయిండ్రు, వాళ్ళ సైకాలజీ, వాళ్ళ టేస్ట్ అవన్నీ కూడా స్టడీ చేసేవాళ్ళు మీరే. కాబట్టి పేరెంట్స్ కి ఎప్పటికప్పుడు రిపోర్ట్ ఇచ్చినప్పటికి కూడా ఆ పిల్లల్ని గొప్ప పిల్లలుగా తీర్చిదిద్దడంలో మీ టీచర్లు గొప్ప ప్రయత్నం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, చివరగా ఇవాళ నరేంద్ర మోడీ గారు పదే ప్రపంచ వేదికలో ఒక మాట చెప్తా ఉన్నారు. నా దేశం ప్రపంచంలో అతి గొప్పగా ఎదుగుతున్న, అతి వేగంగా అభివృద్ధి దేశం అని చెప్తా ఉన్నారు. కారణం, ప్రపంచం మొత్తంలో యువశక్తి కలిగిన దేశం భారతదేశం, విద్యార్థి శక్తి కలిగిన దేశం భారతదేశం. కాబట్టి ఇవాళ చైనా కంటే కూడా, ప్రపంచ దేశాల కంటే కూడా అతివేగంగా ఆర్థికంగా అభివృద్ధి చెందిన దేశం భారత్గా అవతరిస్తా ఉంది. కాబట్టి దానికి కారణం ఇవాళ వికసిస్తున్న విద్యార్థుల యొక్క గొప్పతనమే. కాబట్టి ఆ వికసింపజేయడంలో ఐరా స్కూల్ గొప్ప పాత్ర పోషించాలని మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకున్న భారత్ మాతాకి జై. Thank you, sir. Thank you very much for your. I promise as a principal of this school that we keep up every word that you have spoken now and take care. Now